వివాదం ఓవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కూటమి పార్టీలు వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆ నేపథ్యంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి తన నోటికి పదును పెట్టారు. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన రోజా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రిగా ఉన్న సమయంలో అత్యధిక సార్లు తిరుమలను సందర్శించుకున్న రోజా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటీవల రోజాకు కేసుల భయం పట్టుకుంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నిధుల గోల్మాల్ చేశారని, ఆ విషయంలో ఆమెకు చిక్కులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే కేసుల భయంతో ఆమె కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశం ఉండదని, అందుకే రోజాను జగన్ సైడ్ చేశారన్న ప్రచారం జరిగింది. మరోవైపు ఆమె వైసీపీకి గుడ్ బై చెబుతారని, అలాగే తమిళనాడులోని విజయ్ పార్టీలో జాయిన్ అవుతారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత జగన్ను కలిసి చర్చించారు రోజా. మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయ్యారామె. మరోవైపు ఇటీవల రోజాకు సమానంగా యాంకర్ శ్యామలకు కీలక పదవిని కట్టబెట్టారు జగన్. ఈ సందర్భంలోనూ ఇక రోజాకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోందని, ఆమె ప్లేస్ను శ్యామలతో రీప్లేస్ చేస్తారన్న వాదన వినిపించింది. అయితే ఇటీవల వచ్చిన వరదలు, తాజాగా తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు రోజా. ముఖ్యంగా పవన్ ప్రాయశ్చిత దీక్ష పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 100 రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఆయన ప్రజల దృష్టి మళ్లించేలా లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని రోజా ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదని మండిపడ్డారు. జగన్ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు మిక్స్ చేయించినట్టుగా చంద్రబాబు సృష్టిస్తున్నారు. చంద్రబాబు ఆరోపణలు సమంజసం కాదన్నారామె. 5 ఏళ్లలో ఏదో జరిగిందని నింద వేయడానికి కల్తీ నెయ్యి అంటూ ప్రచారం చేస్తున్నారని, టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు రోజా. అయితే బీజేపీ నాయకులు కూడా గత పాలక మండలిలో సభ్యులుగా ఉన్నారు, అప్పుడెందుకు ఫిర్యాదు చేయలేదన్నారామె. ఇదిలా ఉంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ఉంది మాజీ మంత్రి రోజా చేస్తున్న పనులు అంటున్నారు పలువురు నాయకులు. అసలే తిరుమల లడ్డూ కల్తీకి సంబంధించి భారీగా వైసీపీపై ఆరోపణలు వినిపిస్తుంటే, దానికి తగ్గట్లు మాజీ మంత్రి రోజా తన యూట్యూబ్ ఛానల్లో నిర్వహించిన పోల్ మాజీ సీఎం జగన్ పరువు తీసేదిగా ఉంది. ఆమె నిర్వహించిన పోల్ ప్రశ్నలు పూర్తిగా జగన్కే షాక్ ఇచ్చేవిగా ఉన్నాయి. తిరుపతి లడ్డూను కల్తీ చేసింది ఎవరని ఆమె పోల్ చేపట్టగా జగన్దే తప్పంటూ 74% మంది అభిప్రాయపడ్డారు. ఎవరి పాలనలో తిరుమల బాగుందని ఆమె పోల్ పెట్టగా చంద్రబాబు పాలనలో బాగుందని 77% మందికి పైగా ఓటు వేశారు. ఆ విధంగా వచ్చిన పోల్ ఫలితాలు రోజాకు జరక్కిచ్చాయని అంటున్నారు. దీంతో నెటిజన్లు రోజాను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఓవరాల్గా ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కొన్నాళ్లు సైలెంట్గా ఉన్న రోజా ఇప్పుడు మళ్ళీ అధినేత జగన్ ఆదేశాలతో కూటమి నేతలపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కొంతకాలం రోజాను పక్కన పెట్టిన జగన్ ఇలాంటి టైంలో మాత్రం ప్రత్యర్థులపై వాగ్బాణాలు సంధించేందుకు వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. అయితే వాళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా గానీ అది వారికే తిప్పికొడుతోందని, తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన పోల్ కూడా వారికే షాక్ ఇస్తోందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది.